మనకి వచ్చింది చేయడంలో ఉన్న కాన్ఫిడెంటు, రానిది చేయాలంటే మాత్రం అన్‌కాన్ఫిడెంట్ అండి. అందులోను మా పతిగారు తీసుకొచ్చి ఏదైనా నాకు నచ్చింది చేయమంటే మాత్రం నాకు చాలా ఒకటే టెన్షన్ పట్టుకుంటుందనమాట. సో, అలాంటిది నేను యెస్టర్‌డే మా హస్బెండ్ గులాబ్ జామ్ మిక్స్ తెచ్చారు. నాకెప్పుడూ చేయలేదండి. ఫస్ట్ టైమ్ అనమాట. చేస్తే బిఫోర్ మ్యారేజ్ చేస్తే తినడం తప్ప మరి చేయడం అయితే నేర్చుకోలేదండి. ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ నేర్చుకున్నాను కదా! సో, ఇదైతే ఫస్ట్ టైమ్ అనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైతే మా హస్బెండ్ నాకు చేసి తినిపించారు. అప్పుడు చాలా బాగుంది టేస్ట్. అప్పుడు తిన్నాను కదా! బావుందని చెప్పాను. కానీ ఇప్పుడు నన్ను చేయమంటే మాత్రం ఒకటే టెన్షన్ అనమాట. ఎలా చేయాలా ఏంటి అని చెప్పేసి సేమ్ అందులో ఉన్నట్టే మీకు పిండి అంతా కూడా మిక్స్ చేసుకున్నానండి. కానీ ఎక్కడ అది కొంచెం రాంగ్ వచ్చిందో తెలీదు గానీ, ఒక బాల్స్ ఉంటాయి కదండీ! గులాబ్ జామ్ బాల్స్ వాటికి మాత్రం కొంచెం పగుళ్ళొచ్చినాయి అనమాట. మరి చేయడంలోనో చేశానో రాంగ్, పిండి కలపడంలో చేశానో నాకు తెలీదు. మేబీ మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఎలా కలపాలో. సేమ్ నేను అందులో ఉన్నట్టే కలిపి ఫ్రై చేసి సిరప్‌లో షుగర్ సిరప్‌లో అయితే వేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బా వచ్చింది. లుక్ మాత్రం చూడ్డానికి కొంచెం బాలేదనమాట. మా హస్బెండ్ చూసి ఓకే అని చెప్పేసి తిన్నారు. సో, కొంచెం హ్యాపీ అనమాట. తెలిసిందే కదా! వాళ్ళు తిని హ్యాపీగా ఉంటే మాత్రం మనకి హ్యాపీ. ఓకేనా. నేనైతే స్వీట్‌గా గులాబ్ జామ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లుక్ బాలేదనుకోండి, మరి మీరైతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. ఓకేనా. బాయ్ బాయ్.